వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. కోట్లాది టన్నుల ఇనుప ఖనిజం నిక్షిప్తమైన నేల, వేల కోట్ల డాలర్లు వర్షంలా కురిపించే గనుల సామ్రాజ్యం. ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారి, మరొక వైపు తమ అస్తిత్వం కోసం, ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్న అమాయకపు ఆదివాసీలు. 2 దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం, జియో పాలిటిక్స్ ని సైతం ఆకర్షించిన మైనింగ్ డ్రామా చివరికి న్యాయం ఎటు నిలిచింది? ఆస్ట్రేలియా కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు ఏంటి? ఎందిస్బరాండి ప్రజల గెలుపు వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాయువ్య ఆస్ట్రేలియాలోని మారుమూర పిల్భారా ప్రాంతం, పైన ఎర్రటి ఎండ, కింద అపారమైన ఖనిజ సంపద. సరిగ్గా 2013లో ఇక్కడ సోల్మన్ హబ్ గనుల్లో భారీ యంత్రాలు రంగంలోకి దిగాయి. ప్రపంచంలోనే ఐరన్ ఓర్ దిగ్గజంగా పేరున్న ఫోరెట్స్క్యూ కంపెనీ వేల కోట్ల రూపాయల వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. కానీ ఇక్కడే ఒక అసలు చిక్కు వచ్చి పడింది. ఆ నేల ఎందిర్బారండి అనేటువంటి ఆదివాసీ తెగకు చెందింది. వారి అనుమతి లేకుండానే మైనింగ్ చక్రం తిరిగింది. ఇక్కడే మొదలైంది ఒక భారీ కార్పొరేట్ వర్సెస్ కమ్యూనిటీ వార్. ఈ పోరాటం కేవలం డబ్బు కోసమో భూమి కోసమో కాదు, ఇది ఒక సంస్కృతికి, ఒక వ్యాపారానికి మధ్య జరిగిన యుద్ధం. ఇందిర్బారండి ప్రజలు తమ నేలను కేవలం భూమిగా చూడలేదు, దాన్ని దైవంగా భావించారు. ఫోరెట్స్క్యూ కంపెనీ గనులు త్రవ్వుతున్న క్రమంలో దాదాపుగా 250కి పైగా పవిత్రమైన సాంస్కృతిక ప్రదేశాలు కనుమరుగయ్యాయి. వారి భావోద్వేగ అనుబంధం ముక్కలైంది. దీంతో 2017లో ప్రత్యేక భూ హక్కులు పొందిన వైఎన్ఎస్ఈ సంస్థ ఫోరెట్స్క్యూ అధినేత ఆండ్రూ ఫోరెట్స్ పై న్యాయ పోరాటం మొదలుపెట్టింది. కంపెనీ ఆర్జించిన లాభాలలో కనీసం 1% వాటాతో పాటు తమ సాంస్కృతిక నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి సాగిన వాదోపవాదాల తర్వాత ఫెడరల్ కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. న్యాయమూర్తి స్టీఫెన్ బార్లీ వ్యాఖ్యలు ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నాయి. కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, ఆదివాసీలు తమ నేలతో ఉన్న అనుబంధాన్ని కోల్పోవడం వెల కట్టలేనిది అని కోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా 150.1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ అంటే మన భారత కరెన్సీలో సుమారుగా 830 కోట్ల రూపాయల భారీ పరిహారాన్ని చెల్లించాలని ఫోరెట్స్క్యూకు ఆదేశించింది. ఆస్ట్రేలియా చరిత్రలోనే మూలవాసుల భూ హక్కుల విషయంలో ఇది 2వ అతిపెద్ద పరిహారం. కానీ ఈ తీర్పుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 800 కోట్లు అంటే బయట ప్రపంచానికి భారీ మొత్తమే కావచ్చు, కానీ ఫోరెట్స్క్యూ లాభాలతో పోలిస్తే ఇది సముద్రంలో నీటి బొట్టు మాత్రమే అని ఆదివాసీ పెద్దలు మండిపడుతున్నారు. 2040 వరకు కొనసాగే ఈ మైనింగ్ ప్రక్రియలో కంపెనీ ఇంకా ఎన్నో వేల కోట్ల లాభాలు గడించబోతుందని ఇందిబారండి పెద్ద వెండి హ్యూబర్ట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితేనే ఒక సామాన్య ఆదివాసీ తెగ అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ శక్తులని కోర్టు గడప తొక్కించింది. తమ హక్కును నిరూపించుకోవడం మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరికి ఈ యుద్ధం ఒక గుణపాఠాన్ని మిగిల్చింది. అభివృద్ధి పేరుతో మూలవాసుల మూలాలను మరిచిపోతే న్యాయదేవత కన్నెర్ర చేస్తుంది అని ఈ తీర్పు నిరూపించింది. ఇది కేవలం ఆస్ట్రేలియా ఆదివాసీల విజయం మాత్రమే కాదు, ప్రకృతిని నమ్ముకున్న ప్రతి సామాన్యుడి గెలుపు కూడా.